స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. కాబట్టి ఏంటిది అని అంటే మనం కూడా దేవుని సన్నిధిలో మరి స్త్రీలే ముందు మరి దేవుడు పునరుద్ధానుడు అయిన తర్వాత ఫస్ట్ ఎవరు కనుగొన్నారు? స్త్రీలే కదా, వాళ్ళే కదా మరి అందరికీ చాటించేటం కదా. మరి స్త్రీ చెప్పొద్దా? చెప్పవచ్చు. కొందరిలో అటువంటిది ఉంటుంది, కానీ స్త్రీలు చేయాలి, పురుషులు కూడా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని గురించి మనం పోయినసారి చక్కగా చెప్పుకున్నాం, చాలా క్లియర్గా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటిదనంటే శరీరము మనకి ఎందుకు కావాలి, అసలు శరీరము ఎందుకు మనం శరీరం ధరించడానికి కారణం ఏమిటి అనేది మన టాపిక్. ఓకే. అయితే ఫిలిప్పి 1:22, ఫిలిప్పు 1:22 ఎవరన్నా చదివి సహాయం చేయగలరు? ఫిలిప్పు 1:22. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే అపోస్తల పౌలు ఏమంటున్నాడు అయితే ఆయన నేను చావడం మేలంటున్నాడు, కానీ నాకు శరీరం ఉండడం అవసరం. ఈ శరీరం ఎందుకు అవసరం అంటే శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమై ఎడల. పనికి ఏది అవసరం? శరీరం అవసరం. ఆత్మ వచ్చి పని చేస్తుందా? అమ్మ చనిపోయిన వాళ్ళకి చెప్తే వచ్చి పని చేస్తారా? ఆత్మ వచ్చి చేస్తుందా? ఎప్పుడైతే మనకి శరీరం ఉంటుందో అప్పుడే మన శరీరముతో మంచో చెడో చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడైన వాడు ఏం చేస్తున్నాడు? తన మాటతోటి భూమి ఆకాశములను సృజించిండు అనా. ఆయన పైనుంచి వీళ్ళందరి పాపములు కడగబడును గాక అంటే కడిగిపోతాయి కదా. మరి ఆయన ఎందుకు శరీరాన్ని ధరించిండు? కార్యాన్ని సఫలపరచడానికి. హల్లెలూయా. ఒక కార్యం సఫలపరచబడాలి అనంటే శరీరం కావాలి. ఆ ఆత్మకి శరీరం కావాలి. ఆ వాక్కుకు అంటే ఆయన ఆ పైనుంచి వీళ్ళందరి పాపాలు పోవునుగాక అంటే పోతాయి ఆయన నోటి మాటతోటి. ఆయన నోటి మాటే యేసుక్రీస్తు వారు. ఆకాశము నుండి వాక్కు. యోహాను సువార్త 1:14 చదవమ్మా. యోహాను సువార్త 1:14. చాలు. వాక్యం ఏమైంది? శరీరాన్ని ధరించుకుంది. వాక్యం ఏమై ఉంది? వాక్కు మాట్లాడకుండా పైనుంచి వాక్కుతోటి ఇక్కడ పనికి ఫల సాధనానికి మనకి ఏం కావాలని చెప్పుకున్నాం? శరీరం కావాలనుకున్నాం. హల్లెలూయా. అందు నిమిత్తము ఒక పని సాధించాలి అంటే శరీరము అవసరం కాబట్టి యేసుక్రీస్తు వారు వాక్కు అయిన యేసుక్రీస్తు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరాన్ని ఎందుకు ధరించిందంటే ఆ శరీరాన్ని ధరించడానికి కారణం ఏంటిదంటే ఒక ఫలాన్ని సాధించాలి. ఆ ఫలాన్ని ఏ ఫలాన్ని సాధించడానికి ఆ వాక్కు శరీరాన్ని ధరించింది? నీ పాపము, నా పాపము, మన పాపములన్నీ కడిగివేయటానికి, ఒక కార్యము సఫలపరచడానికి, ఒక ఫలాన్ని సాధించడానికి, ఒక మన ప్రపంచ పాపములు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశించక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. ఆ ఫలాన్ని సాధించడానికి అంటే మనకందరికి నిత్య జీవం ఇవ్వడానికి.
ఆయన శరీరాన్ని ధరించాడు. ఆ వాక్కు అదే యోహాను 1:14 ఆ శరీరాన్ని ధరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. చూడండి, అప్పటికి మన శరీరం ఏ ఆకారంతో ఉంది? పాప ఆకారంతో ఉంది. ఏ ఆకారంతో ఉంది? ఎందుకు పాప ఆకారంతో ఉంది? ఆజ్ఞాతిక్రమం, పాపం వలన వచ్చిన జీతం మరణం. మరణ స్థితిలో ఉన్న శరీరం అదే శరీరాన్ని ధరించి చూడండి. ఎందుకు అనంటే ఫలము సాధించడానికి. అయితే ఇక్కడ అపోస్తలులు కూడా అంటున్నాడు, అంటే మనకు కూడా ఎందుకు శరీరం ఉంది, ఎందుకు శరీరం అవసరం అంటే అపోస్తలుల కార్యం అంటే ఫిలిప్పు 1:24లోనే అయినను నేను శరీరం నందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. చూడండి, శరీరమందు నిలిచి ఉండుట మరి అవసరమై ఉన్నది. ఎందుకు అవసరమై ఉన్నది అంటే అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. దాని కింద మరియు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు నా అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి మిమ్మల్ని విశ్వాసమందు అభివృద్ధి చేయాలి అనంటే నా శరీరం కావాలి. అపోస్తల పౌలు ఏమంటున్నాడు? మీకు విశ్వాసాన్ని అభివృద్ధి చేయటానికి. అంటే విశ్వాసము దేని వలన అభివృద్ధి అవుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. అంటే ఈ అపోస్తల పౌలు ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక సంఘానికి వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్పటానికి ఈయనకు శరీరం కావాలి. ఎవరికి? అపోస్తల పౌలుకి. అందుకనే నేను చావైతే లాభము అయినను నాకు ఈ శరీరం ఉండాలా అంటున్నాడు. అంటే దేవునికి ఇష్టం నాకు ఈ శరీరం ఉండాలంటే. ఎందుకు అంటే ఈ శరీరము కార్య ఫలం సాధించడానికి అవసరమై ఉంది. కాబట్టి ఈ మీరు అభివృద్ధి చెందాలి అంటే ఇట్లున్నాడు అపోస్తల పౌలు. ఇట్లా నిలబడి అంటున్నాడు, ఇది ఎందుకు నాకు కావాలి అని. అసలు ఏమంటున్నాడంటే, ఇటు చనిపోతే హాయిగా దేవుని దగ్గర ఉంటా అని ఆయన ఆలోచన. కానీ నేను బ్రతకాల్లో చనిపోవాలన్నా, బ్రతికుంటేనేమో మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని వాక్యంలో అభివృద్ధి చేస్తా. ఆ రెండిటి మధ్య నేను ఆయన తికమకైపోతున్నాను. అర్థమవుతుందా? అయినా తర్వాత దేవుడు నాకు ఈ శరీరం ఉంచడం ద్వారా నేను ఈ సంఘాన్ని అంటే అక్కడున్న జనాన్ని వాక్యము ద్వారా ఏం చేస్తా అంటున్నాడు? అభివృద్ధి పొందుతానికి నాకు నేను జీవించి అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను అంటున్నాడు. అంటే దేవుడు నన్ను బ్రతికే ఉంచుతాడు. ఎందుకంటే శరీరం ఉంటేనే నేను ఒక కార్యాన్ని, ఒక పనికి ఫలసాధనమై ఉన్నది. అర్థమైందా? ఫలసాధనము శరీరం. అర్థమైందా? వాక్యం వింటారా లేకపోతే పాపం చూస్తారా? మీ ఈ రెండిట్లో ఏదైనా డిసైడ్ చేసుకోండి. వాక్యం వింటా అంటే వాక్యం చెప్తా, పాపం చూస్తా అంటే మీరు చూడండి, నేను ఆపేస్తాను. ఓకే, చెప్పాలనా వద్దా? అయితే ఇక్కడ నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను జీవిస్తా అని అంటున్నాను. అర్థమైంది? అది చూసినావా? ఆయనకి తోచలే. అందుకనే అయినా కానీ దేవుడు నాకు శరీరం ఎందుకు ఉంచుతున్నాడంటే మిమ్మల్ని వాక్యంలో నడిపించటానికి, మీకు అభివృద్ధి కలగచేయటానికి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుని శరీరాకారంతో ఎందుకు పంపిండో మనం చెప్పుకున్నాం కదా. మరి ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకోవాలంటే రోమా 8వ అధ్యాయము 2 నుండి 4 నేను చదువుతాను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము
పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. చూడండి, మోషే ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రము చేయలేకపోయినాం మనమందరం. కాబట్టి దాన్ని ఎవరు చేసిండ్రంట? యేసుక్రీస్తు వారు చేసిండ్రు. ఆ ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయిందో అది యేసుక్రీస్తు వారు చేసిండ్రు. అంటే ధర్మశాస్త్రం మన పాపాలని తొలగించలేకపోయింది. ధర్మశాస్త్రము ఒక వర్డ్. ధర్మశాస్త్రం అంటే ఒక మాట. అర్థమైందా? మాట పలకలలో రాసినది ఏంటి? ధర్మశాస్త్రము ఒక వర్డ్ అంటే మాట. ఆ మాట చేయలేకపోయింది. అర్థమైందా? లిఖితమైనది ఏమీ చేయలేకపోయింది. శరీరం వస్తేనే ఇక్కడ ఏమైందంటే పనికి ఫలసాధనమైంది. అందుకనే యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించి ఈ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి అంటే పాపాన్ని తొలగించగలిగినాడు. అందుకనే శరీరం అనేది అవసరం. శరీరం దేనికి ఉపయోగించుకోవాలని తెలుస్తుంది ఇప్పుడు మనకి? పాపాన్ని జయించడానికి. మనం పాపంలో నివసించడానికి కాదు, పాపాన్ని జయించడానికి మనకి శరీరము అవసరమై ఉంది. మరి శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. చూడండి, మనం అప్పుడు ఎట్లున్నాం? దిగంబరులమై అంటే మహిమ లేని పాప శరీరాకారంతో ఉన్నాం కదా. పాప శరీరాకారంతో పంపి ఎవరిని? సొంత కుమారుని మన శరీరాకారంతో పంపింది. అర్థమైందా? ఆ కార్యం జరగాలంటే, పని జరగాలి అని అంటే శరీరం అవసరం. అందుకనే తన సొంత కుమారుణ్ణి, ఆ వర్డ్, ఆ వాక్యమైన దేవుణ్ణి శరీరాకారముతో పంపించిండు. అర్థమైంది? అందుకు శరీరం అవసరం. దేవునికి ఒక ఏంటిదంటే కార్యం చెయ్యాలి, ఒక పనిని ఫల సాధన కొరకు ఒక పనిని సాధించడానికి శరీరం అవసరం. కాబట్టే యేసుక్రీస్తు వారు వాక్యమైన వారు శరీరాన్ని మన పాప శరీరాకారంలో వచ్చిండు. ఇగో పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. మనందరి లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల వంటివారు ఆయన మీద మోపేసిండు. మన పాపమంతా ఆయన మీద, ఆయన శరీరం మీద మోపేసి శిక్ష విధించిండు. ఏ శిక్ష పడ్డది? సిలువ శిక్ష. సిలువ శిక్ష శాపం తెలుసా? సిలువ అంటేనే శాపం. ఆ సిలువ శిక్షను వేసి అక్కడ ఆ శాపాన్ని, మన మీద ఉన్న శాపాన్ని అంతటిని ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపములు కడగబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన శరీరధారి అయి ఆ ఫల సాధన కొరకు ఆయన శరీరముతో మన కొరకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు శరీరం ఎందుకు ఇవ్వబడింది అనేది చూద్దాం. దేవుడు ఇప్పటిదాకా కదా. అయితే రోమా 8:12 సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరమునకు రుణస్థులమో కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపటానికి మనకు శరీరం. నీ కొత్త ఆత్మతోనే నువ్వు ఏ కార్యం చెయ్యలేవు. శరీరం ఉంటేనే నువ్వు ఆ పని చేస్తావు. అది మంచి అయినా చెడ్డైనా శరీరము ఉండాలి. అర్థమవుతుందా? మంచి అయినా చెడు అయినా చేయాలన్నా మనకి శరీరం ఉంటేనే చేయగలుగుతాం. లేకపోతే మనము ఏ కార్యము చేయలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
శరీరం మనకి ఎందుకు ఇవ్వబడిందంటే ఫల సాధించడానికి అని మనం చెప్పుకున్నాం కదా. రోమా 8:17లో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. దేవునికి స్తోత్రం. మనం ఆయన పిల్లలం కదా, వారసులం. మరి తండ్రికి ఏమి ఎటువంటి ఇది ఉంటే అంతకుముందు పూర్వము తండ్రి బంగారు వస్తువులు చేస్తుండనుకో, బంగారం చిన్న అంటే వాళ్ళ కొడుకులు వారసులు కూడా అదే చేస్తుండే. అయితే ఇప్పుడు మన తండ్రి యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చి ఏం చేసిండ్రు? శ్రమ పడ్డారు. కాబట్టి మనము కూడా ఈ శరీరంలో ఆయన కొరకు శ్రమ పడటానికి మనకి శరీరం ఇచ్చిండు. శ్రమ పడిన ఎలా క్రీస్తుతోటి వారసులం, క్రీస్తుతోటి వారసులం కావాలి. మొదటి పేతురు 4:1, మొదటి పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును హల్లెలూయా. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఎటువంటి మనస్సును? శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకోవాలా. మరి క్రీస్తునందు క్రీస్తు దేని అందు శ్రమ పడ్డాడు? ఇటు వినండి. క్రీస్తు శరీరమందు, దేని అందు? శరీరమందు. పల్లవి సిస్టర్, దేని అందు? శరీరమందు. ఈ శరీరమందు శ్రమ పడినాడు కాబట్టి మనము కూడా మనకెందుకు శరీరం ఇచ్చిండు? శ్రమ పడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? శ్రమ పడాలి. ఏం చేయాలి? దేంట్లో? శరీరమందు శ్రమ పడాలా. శరీరాన్ని సుఖానికి అలవాటు చేసుకోవద్దు. శరీరాన్ని దేవుని కొరకు శ్రమ పడటానికి దేవుడు యేసుక్రీస్తు వారు శరీరమందు ఏ విధంగా శ్రమపడనో నీవు వారి కుమార్తెలైతే అటువంటి శ్రమ అనే మనస్సును ఆయుధంగా మనం ధరించుకొని క్రీస్తు శ్రమ శరీరమందు శ్రమపడను గనక మనకి కూడా శరీరం ఉంది కాబట్టి మనము కూడా క్రీస్తు కొరకు శ్రమ పడాలి. అంటే నశించుచున్న ఆత్మల కొరకు శ్రమ పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే అపోస్తలుల పౌలు ఏమంటున్నాడు? ఎంత మంచి మాట అంటుండంటే గలతీ 2:20-21 అంటాడు. 20లో చూద్దాము. శరీరమందు జీవించుచున్న జీవితము నాది కాదు కానీ ఇప్పుడు నుంచి క్రీస్తుదే అంటున్నాడు. తీయండి, గలతీ 2:20 చదవమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూడండి ఎంత గొప్ప సంగతి. శరీరమందు, ఇప్పుడు నేను శరీరమందు ఆయన నా కోసం ప్రాణం పెట్టిండు, ఆయన కోసం జీవిస్తున్నా, ఇప్పుడు నేను కాదు జీవిస్తున్నది అని మనం కూడా అనుకోవాలా. ఈ శరీరము దేవుని కొరకు ఉపయోగించాలా. అందుకనే దేవుడు నాకు ఈ శరీరం ఇచ్చిండని మనం అనుకోవాలా. మొదటి పేతురు 2:24 చదవండి అమ్మా. మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె తప్పిపో. చాలు. అయితే ఆయన మ్రాను మీద మన పాపమంతా మోసి, ఇప్పుడు ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి మనల్ని ఏమన్నా అన్నారంట, దేవుడు ఆయన శరీరం అందు ఉన్నాడు, ఆయనకు మనస్సు ఉంది, ఆయనకు బాధ ఉంది, ఆయనకు కొడితే దెబ్బ తగులుతుంది, ఆయనకు పొడిస్తే రక్తం వస్తుంది, ఈ మన పాప శరీరంలోనే వచ్చిండని చెప్పుకున్నాం ఇందాక. అంటే అవన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను
ఏ ఏంటి అని ఒక దుడుసుగా ఒక మాట అన్నారు అనుకో నన్ను, నేను వెంటనే ఏమంటా ఎదురు జవాబిస్తాను. కానీ దేవుడు మన కోసం అట మౌనమైపోయిందట. ఎందుకంటే మనకి రక్షణ రావాలని. హల్లెలూయా. ఆయన ప్రేమ మౌనంగా ఉండిపోయిందంట. అందుకనే ఒకరు రక్షించబడాలి అంటే వారిని మనం గద్దించకుండా మనం ప్రేమించిన ఎడల యేసుక్రీస్తులాగా ఆయన మౌనమై ఏ విధంగా శిలువ మరణం పొందిండో అట్లా ఓర్చుకునే శక్తి మనకు ఉందా? అటువంటి ప్రేమ ఉందా? మన శరీరంలో అది భరిస్తున్నామా? అది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకనే దేవుడు మనకు శరీరం ఇచ్చిండు. ఎందుకంటే జయించడానికి. నువ్వు చనిపోయినాక నువ్వేమీ చేయలేవు. ఒకళ్ళు మాట అంటే నీకు వినబడదు, ఒకళ్ళు తిట్టినా నీకు వినబడదు. అప్పుడు నువ్వేం చేయలేవు. శరీరం ఉన్నప్పుడే నువ్వేమన్నా చేయగలుగుతావు. మంచి చేయగలుగుతావు, చెడ్డ చేయగలుగుతావు. ఫలము, మంచి ఫలం ఫలిస్తున్నామా? చెడ్డ ఫలము శరీరము ద్వారానే జరుగుతుంది. కానీ శరీరం లేకుంటే ఏది జరగదు. కాబట్టి యేసుక్రీస్తు వారు పాప శరీరం, మన శరీరం ధరించుకొని వచ్చి ఏ విధంగా భరించినాడో అన్ని మాటలు అని ఊసిడ్రట. మన కోసం దుడిచేసుకున్నాడు. నీ కోసం, నా కోసం, మన పాపములు ఆయన ఎదిరించాలి అని అంటే వాడు ఒక్క నిమిషంలో పడిపోతారు. ఎంతోమంది దూతలు వస్తారు. కానీ ఓర్చుకున్నాడు ఎందుకు? మళ్ళీ ఇట్లా ఓర్చుకోకపోతే నా బిడ్డల రక్షణ అదంతా ఆయన అంట తృప్తి పడ్డాడట. దేవునికి స్తోత్రం. తృప్తి పడ్డాడట. ఇదంతా భరించిన నా బిడ్డలకు రక్షణ వచ్చింది. ఆ శిలువ మరణము పొందిన తర్వాతనట ఆయన తృప్తి పడ్డాడట. ఏంది? ఫలాన్ని నేను ఈ శరీరంలో సాధించిన అని. దేవునికి స్తోత్రం. అటువంటి తృప్తి పడు వారమై మనం ఈ శరీరాన్ని ఉపయోగించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆత్మ ఫలాన్ని పొందాలి. శరీరం ఎందుకు ఇచ్చిండు? శరీర క్రియలన్నీ జయించాలి. శరీర క్రియలు మీకు తెలుసు. ఆత్మఫలం ఏదనగా గలతీ 5:22 ఉంటుంది. ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇదంతా కూడా ఒక ఫలం, ఒకటే ఫలం. తొనలు ఇవన్నీ, ఇదంతా కూడా ఒకే ఫలం. ఈ ఫలాన్ని మనము ఫలించాలి. ఎప్పుడు ఫలించగలుగుతాం? శరీరంలోనే. ఈ శరీరం ఉండగానే ఫలించగలుగుతాం. శరీరం లేకపోతే ఈ ఫలం ఏమి చేయలేం, ఫలం పొందలేం. కాబట్టి మనము శరీరం ఉండగానే మన ఈ ఫలాన్ని ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. దేవుడు వస్తున్నాడట. క్రియ మనము ఫస్ట్ చెప్పుకున్నది ఏంటిది? క్రియ దేంతో చేస్తాము? శరీరముతో. మరి శరీరంతోనే క్రియ చేస్తాము. కాబట్టి మనం శరీరముతో చేసిన క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం. మరి అది మంచి జీతమో చెడ్డ జీతమో మనమే చూసుకోవాలా. నీవు మంచి ఫలము, మనం ఇందాక చెప్పుకున్న గలతీలో చెప్పుకున్నట్టు ఏంటిది 5:22లో చెప్పుకున్నట్టు ఫలం ఫలిస్తే నువ్వు పరలోక రాజ్యం. మరి చెడ్డ ఫలం ఫలిస్తే ఇంకొక ఫలం ఉంది. అదేంటిది? అది మన కోసం పెట్టింది కాదు. పడిపోయినటువంటి దేవదూతలు, సాతానులుగా ఉన్న వాటి కొరకు దాన్ని పెట్టిండు. మరి దాన్ని మీరు అనుసరించిండ్రు అనుకో, శరీరానుసారంగా దాన్ని అనుసరిస్తే అది తీసుకుపోతుంది మనల్ని. దేవుడు అయ్యాడు పాపం. దేవుడు మన కోసం కాదు వేసి. నువ్వు మరి అది సర్పం వచ్చి అవ్వని మోసపరిచినట్టు మీరు మోసపోతారేమో అని అపోస్తుల పౌలు బాధపడుతున్నాడు. అట్లా మనం మోసపోకుండా ఏం చేయాలి అని అంటే దాని వెనకాల దాని మాటలు, అవునా అది ఎట్లన్నదా, ఏమిట్లన్నదా, అవునా మనం
తిన్నామనుకో మనం కూడా ఆ సర్పముకి లోనైనట్టు అవ్వ లోన్ అయిపోయింది చూడు, అట్లా అయిపోతాం. అవునా లేదేం లేదు. అందరు కూడా మనం దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం ఏం తీర్పు తీరుస్తాం? తీర్పు తీర్చేవాళ్ళం మనం కాదు. అట్లాంటిది నాకు చెప్పకు అనాలి. అప్పుడే మనము జీవిస్తాం. అర్థమైందా? అందుకనే మనము ఆయన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది కాబట్టి, ఆయన పట్టుకొని వస్తున్నాడు కాబట్టి ఈ శరీరంలో మనము జీవించాలి అంటే మనము దేవుని యొక్క ఫలము పొందాలి అంటే, ఒక కార్యాన్ని సాధించాలి అంటే మనకు శరీరం అవసరం. అందుకనే దేవుడు కూడా శరీరధారి అయి వచ్చినాడని చెప్పుకున్నాం కదా. అందుకనే దేవుడు మనకు కూడా శరీరం ఇచ్చిండు. ఆ శరీరంలో అది చచ్చిన స్థితిలో నుంచి మనం చెప్పుకున్నాం కదా. రోమాలో ఏంటిదనంటే ధర్మశాస్త్రం నెరవేర్చండి, దేవుడు నెరవేర్చి మన పాపం తుడిచివేసిండు కాబట్టి మళ్ళీ మన శరీరంలోనికి ఏ పాపం రానియకుండా, శరీర క్రియలు రాకుండా ఆత్మానుసారంగా జీవిస్తూ మంచి ఫలములు ఈ శరీరంతో పొందుదుము గాక. ఆమేన్, 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 ఆమేన్.